హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఛానల్ అంటే మన సంగీతం ఛానల్ కూడా అనుకోవద్దు. ఎందుకంటే సాహిత్యము సంగీతము రెండు జోడెడ్ల బండిలాటగా నడిచేటువంటి సాంస్కృతిక వారసత్వం కాబట్టి. మరి ఈ రోజు బాలమురళి గారి సతీమణి గురించి ఈ వీడియో కథనం. బాలమురళి మరణించిన 3 నెలల్లోనే వారి శ్రీమతి అన్నపూర్ణ గురువారం మరణించారన్న వార్త శనివారం వచ్చింది. ఫేస్బుక్ ద్వారా ఆ రోజే తెలిసినప్పటికీ అక్రమార్జన కేసులో దోషిగా నిర్ధారించబడ్డ అమ్మ నెచ్చెలి గురించి నిమిషానికి బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడంలో మునిగిపోయిన టీవీ ఛానళ్లకు ఆమె మరణ వార్త చూపించడానికి సమయం దొరకలేదు. అబ్బూరి ఛాయాదేవి తన కథలో ఎప్పుడో చెప్పారిలాగా, ప్రజాసేవలో తరిస్తూ ఉంటాడు ఒక నాయకుడు. సంసార పటంలో చిక్కుకున్న ఆయన భార్య ఆ నాయకుడి సుఖం కోసం చేసిన త్యాగాన్ని ఎవరూ గుర్తించరు. ఆయన వెనక ఉన్న ఆమెను ఎవరూ గుర్తించారు. మంగళపల్లి వారి కుటుంబంలో మా పరిచయం 1/2 శతాబ్దం క్రితమే జరిగింది. వారి ఇంటికి 1-2 సార్లు వెళ్ళాను. ఎవరు వెళ్ళినా అక్కడ ఆతిథ్యం ఇచ్చేవారు అన్నపూర్ణ గారే. లోకోత్తరమైన సంగీత ఉపజ్ఞతో దేశ విదేశాలలో తన భర్త సంగీత మాధుర్యంలో ఉర్రూతులూగించేటప్పుడు 6 సంతానం బాగోగులు అతిథి అభ్యాగ్యతలను ఆదరిస్తూ ఇంటిని నడిపింది కూడా ఆమె. ధీరోదాతతో సంసార సాగరాన్ని ఈదుతూ మనోధృతిలో తనువు చాలించిన మాన్యురాలు ఆమె. వారి స్మృతికి నివాళిగా 1971లో బాలమురళి జీవిత విశేషాలను పొందుపరిచిన సప్తస్వరాలు పుస్తకంలో నుంచి సమయోచిత వాక్యాలు కొన్ని. ఘటన ఎక్కడో అక్కడ అన్నట్టు ఎన్నో సంబంధాలు వచ్చిన 18 ఏళ్ల బాలమురళికి ప్రయాగ వెంకటరత్నం గారి అమ్మాయి అన్నపూర్ణతో పెళ్లి 1948లో జరిపించారు. తండ్రి పట్టాభిరామయ్య. ఆయనకు బాలమురళిని పెంచి పెద్ద చేసిన పెద్దమ్మకు అన్నపూర్ణ ఇంట్లో కాళ్ళు పెట్టాక ఇంటికి ఏదో కొత్తదనము నిండుతనం వచ్చినట్లు అనిపించిందట. బాలమురళికి తన ఇల్లాలి గురించి ప్రత్యేకమైన కోరికలు ఏర్పరచుకోలేదు. సంగీత విద్వాంసురాలే అర్ధాంగి కావాలని ఆశించలేదు. ఆ వచ్చినామె తన కళామయ జీవితానికి అడ్డు రాకుండా తన రసహృదయాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు అనుకున్నారాయన. అచ్చంగా అన్నపూర్ణ ఆ ఔదార్యము, క్రమస్వభావము, క్షమాస్వభావము తనలో మూర్తివింపజేసుకున్నారు. తన భర్త పేరు ప్రఖ్యాతులు గల గాన సుధాకరుడని అందరూ అపర త్యాగరాజు అవతారంగా ఆరాధిస్తున్నారని మురిసిపోయారు. అత్తారింట్లో తన జీవితం గురించి ఆ చిన్న వయసులో ఊహించుకోలేకపోయారు. ఒక కళాకారుడితో కాపురం అంటే అది ఆడవాళ్లకు ఒక అగ్ని పరీక్షే అని తర్వాత ఆమెకు తెలిసొచ్చిందట. ఆమెకు సంగీతంలో చక్కని ప్రవేశం ఉంది. దాన్ని ఆస్వాదించే ఉన్నత సంస్కారం ఉంది. కానీ దాన్నే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా చేసుకుని జీవిస్తే ఆ కళామాధుర్యంలో తనను లోకాన్ని కూడా మరిచిపోలేని స్వభావం మాత్రం లేదు ఆమెకి. భర్త గాన మాధుర్యానికి ఎందరో స్త్రీలు ఆరాధించడంలో ఆమెకు ఆశ్చర్యం కలిగించలేదు. కానీ ఆ ఆరాధనలు అదుపు తప్పినప్పుడు ఆమె అవ్యక్తమైన ఆవేదనకు గురయ్యేవారు. అయినా ఎన్ని భావ సంఘర్షణలు వచ్చినా ఆమె సహనశీలిగా వాటిని నెట్టుకు వచ్చారు. సంఘర్షణల మూసలో పెరిగి స్వర్ణంలా ప్రకాశిస్తూ తన భర్త ఇంటికి వచ్చే బంధుకోటికి, శిష్య బృందాలకు, సాక్షాత్ అన్నపూర్ణగా భర్త గానాన్ని ప్రేమించే పడుతులకు క్షమా పరిపూర్ణగా అయ్యారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమంటే, ఎంత గాన కోవిదుడైనప్పటికీ, ఎంత సంగీత విద్వాంసుడైనప్పటికీ ఆయనకి సంబంధించి కూడా కొన్ని చంద్రుడిలో మచ్చలాగా ఉండేవనే సంగతి మనకు అర్థమైనప్పటికీ, అలాంటి సంగీత సామ్రాట్టుల విషయంలో చిన్నా చితక లోపాలను మనం ఎన్నడం వల్ల సాధించేది ఏమీ లేదు. కాబట్టి ఆమె ఎంత క్షమాగుణంతో ఆయనను అంగీకరించిందో అంత క్షమాగుణంతో అటు రసహృదయులు కానీ, ఇటు ప్రేక్షకులు కానీ, అటు పాఠకులు కానీ ఆయన్ని ఆదరించాలి, ఆయన్ని గౌరవించాలి. సో మన తెలుగు భాష సంపదగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కళాకారుడిగా, సంగీతజ్ఞుడిగా నిలవడం అనేది మనందరికీ గర్వకారణం. కాబట్టి ఆ మచ్చను మరిచిపోయి ఆ మహనీయుని గుర్తించుకుందాం. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం.